ప్రజలు అల్టిమేట్గా నష్టపోతుంది. ప్రజలకు జరిగే అన్యాయాన్ని సోదరులు మిత్రులు మీరు ప్రశ్నించాలి, మేము ప్రశ్నించాలి. ఎందుకంటే మనం పొజిషన్లో ఉన్నాం కాబట్టి. ప్రతిపక్షంలోకి రాకముందు పాలకపక్షంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాదన, పవన్ కళ్యాణ్ ఊగిన ఊగుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ చేసిన శబదాలు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మాట ఉందండి. ఒక్క మాట. నాకు చాలామంది డౌట్లు అడుగుతారు, ఎందుకు మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు? నేను పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటంలా, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి టార్గెట్ చేసిన. ఏ రోజైనా హ్యావ్ యూ ఎవర్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్ బిఫోర్ దట్? నో. మీరు ప్రజలను నమ్మించి మీ ద్వారా ఈ అధికారం రావడానికి కారణమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మీరు ఈరోజు తప్పించుకొని తిరుగుతారంటే కుదరదు కదా. ఈరోజు జరుగుతున్న వివక్ష మీ కాన్స్టిట్యున్సీలో మీ రాష్ట్రంలో జరుగుతున్న వివక్షకి ఉప ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకోకపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారనేది మా పార్టీ ప్రశ్న. సో నేను ప్రభుత్వాన్ని కోరేది 164 సీట్లతోటి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. దయచేసి ప్రజలు కట్టే పన్నుల్ని నిజాయితీగా నీతిగా వాడండి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నీట్గా వాడండి. అరే మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సినిమాలు బ్లాక్ బాస్టర్ లాంటి సినిమాలు 2 రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమాలు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసండి? 2.5 సంవత్సరాల్లో సంవత్సరాల షూటింగ్లోనే సరిపోయిందండి. 2.5 సంవత్సరాల్లో. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఉందండి? మళ్ళీ నేను మాట్లాడితే నా మీద పడిపోతారు, మాట్లాడతారు, ప్రతిసారి విమర్శిస్తారంటారు. ఎక్కడండి విమర్శించు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యక్తి సినిమా షూటింగులు చేసుకుంటా, పరిపాలన గాలికి వదిలేసేసి, నీ రెమ్యునరేషన్ పెంచుకుంటా, నీ సక్సెస్ మీట్లో పాల్గొనుంటా, నువ్వు ప్రతిరోజు షూటింగ్లకు వెళ్తా, స్పెషల్ ఫ్లైట్లు వాడుకుంటా, పరిపాలన గాలికి వదిలేసి ఎప్పుడో ఒకసారి వచ్చేసేసి 2 నిమిషాలు అట్లా మాట్లాడేసి కవర్ స్టోరీ చేసేసేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి స్పెషల్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతే, నేను నిన్న ఎక్కడ ఫ్లైట్ ఏ రోజు నేను ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ ఎక్కడానికి వచ్చినా అక్కడ ఎవరో కానిస్టేబుల్ పిలుస్తారు, మాట్లాడతారు. ఏంటి సార్ అంటే మాట్లాడే సందర్భంలో ఇప్పటికి నాకు 10 సార్లు చెప్పారు విజయవాడ ఎయిర్పోర్ట్లో. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారండి, స్పెషల్ ఫ్లైట్ అక్కడ ఉందండి, వెయిట్ చేస్తుంది అక్కడ స్పెషల్ ఫ్లైట్. అదేందయ్యా అంటే, అవును సార్ ఆయనకి ఎవరి 3 డేస్కి 2 డేస్కి స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది సార్, ఇక్కడ నుంచే వెళ్తుంది, విజయవాడ నుంచి వెళ్తుంది. గప్చుప్గా హడావుడు ఉండదు, ఏముండదు, వస్తాడు, ఎక్కుతాడు, దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఏ మంత్రికి ఉందండి ఫ్లైట్? ఫ్లైట్ కన్వీనియన్స్ రాష్ట్రంలో? అసలు మంత్రికి స్పెషల్ ఫ్లైట్ కన్వీనియన్స్ ఉందా? ప్రజల యొక్క డబ్బుతోటి జల్సాలు చేసుకుంటూ ప్రజలు ఇచ్చిన అధికారంలో ఉప ముఖ్యమంత్రి, నువ్వు అట్లాంటప్పుడు ఉప ముఖ్యమంత్రి అవటం ఎందుకు? సినిమాలే చేసుకోయా. నీకు 1000 కోట్ల బిజినెస్ ఉన్నప్పుడు ఎవడు అడిగాడు? నిన్ను రమ్మని అడిగాడా ఏంటి? రాష్ట్రంలోకి వచ్చే ఉప ముఖ్యమంత్రి అవ్వయా నువ్వు అని అన్నారా? ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇలాంటి జరగకుండా ప్రభుత్వం మీలాంటి ముఖ్యమంత్రుల్ని ఉప ముఖ్యమంత్రుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలకు కట్టిన డబ్బుకి, ప్రజలు ఇచ్చిన అధికారానికి సాత్వికత చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని సాయంత్రం 4-5 గంటలకి మొదలబోయే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించడం సార్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే ఉపయోగం ఉండదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ప్రశ్నించాలి అంటే ఉపయోగం ఏముంది? ఆల్రెడీ ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టిన సందర్భంలో నేను వాళ్ళని ప్రశ్నించడం వల్ల ఉపయోగం లేదు. 2029లో రాష్ట్రంలో అధికారం అయితే మారాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎన్నో ఆశలతోటి ఎన్నో కళలతోటి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఇప్పటికీ సార్ 3.5 లక్షల కోట్లు అప్పయింది సార్ 23 నెలల్లో. డెవలప్మెంట్ ఎక్కడుందో ఎవరికీ కనిపించటంలా. కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు, కొద్దిగా ఎలాబరేట్ అవుతాయేమనుకోవద్దు, డబుల్ ఇంజిన్ సర్కార్ అనే భారతీయ జనతా పార్టీతో కలిసి మనం ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సార్, ఈ రోజు వరకు ₹1 నిధుల కేటాయింపు మన రాష్ట్రానికి చేయించుకోవాలి. అమరావతి విషయంలో కానీ, వెనుకబడిన జిల్లాలకు కానీ, దేనికి కూడా కేవలం అప్పుకి మాత్రం రికమెండ్ చేస్తున్నారు. అప్పుకు రికమెండ్ చేయటం వల్ల ఉపయోగమే లేదు. భారతీయ జనతా పార్టీ తోటి కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, మీరు ఇంకా దుర్మార్గకరమైన విషయం ఏంటంటే,
2014లో మన అమరావతి రాష్ట్రం ఏర్పడిందండి. రాజధానిగా క్యాపిటల్గా ఈ రోజు వరకు అమరావతి అని పేరు పెట్టించుకోలేకపోయినారు. 2.5 సంవత్సరాలు అయ్యి. పేరు పెట్టడానికి డబ్బులు ఇచ్చేది కాదు కదా అది. విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి 2.5 సంవత్సరాలు అయింది, పేరు పెట్టించుకోలే. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగే నైతిక అర్హత లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్కి కూడా లేదు. ఎందుకంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ చివరి దశకి చేరిందని అర్థం. ఇంకా ఆయన హీ విల్ బి ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలుగుదేశం పార్టీ. మా పార్టీ స్పష్టమైనటువంటి ఎజెండా ఏంటి అంటే, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఎవరైనా సరే 2029లో ప్రజా పరిపాలన పరమావధిగా ఉన్నటువంటి పార్టీలు కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మా పార్టీ ఓపెన్ ఫర్ అలైన్మెంట్. అంటే మేము రేపు రాబోయే కాలంలో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జాతీయ కాంగ్రెస్ పార్టీ లేదా మాతో భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలు, అది ఎస్సీ ఎస్టీ బీసీ అంటారా, మైనార్టీ అంటారా, ఇంకోటి అంటారా, కలిసి ఈ రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి విధానం ఉన్నటువంటి రాజకీయాలు చేయాలి అనేది మా పార్టీ యొక్క ఉద్దేశం. సో ఈ విధానంలో భాగంగా రేపొద్దున భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలతో కలిసి పోటీ చేస్తామా, లేకపోతే వ్యక్తిగతంగా పోటీ చేసి మాకు ఒక 5-10 సీట్లు తీసుకొచ్చుకొని తద్వారా మేము రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతాం అనేది ఇప్పటికిప్పుడు నేను చెప్పలేని అంశం. బట్ ఒకటైతే మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా, మా పార్టీ 2029లో రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. మా పార్టీ రేపు అసెంబ్లీలో ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రజలు తరపున పోరాటం చేసిన విధానం పట్ల ప్రజలను మేము స్పష్టంగా అడుగుతాం. మాకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వమని అడుగుతాం. రేపు 29లో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చాలా స్పష్టమైనటువంటి విధానంతో అసెంబ్లీలోకి వెళ్ళబోతాం. నేను కొంచెం ప్రశ్నిస్తున్న మాట వాస్తవం ఎక్కువ. ఇంతకుముందు ప్రశ్నించిన దాని మీద ఇంకొంచెం ఎక్కువ ప్రశ్నిస్తున్నాను. ఎవ్రీడే అంటే ఇది చెప్పొచ్చో తెలీదో నాకు తెలియదు, కానీ ఒక 1000 మంది బెదిరింపు కాల్స్ వస్తాయండి. ఏ కాలు క్లయింట్తో తెలియదు, ఏ కాలు బెదిరింపడానికి వస్తుందో తెలియదు. సో బెదిరించడానికి కాల్ చేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను అవన్నీ నోట్ చేసుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఎన్ని రోజులు ఇవ్వగలుగుతా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే శ్రావణ్ కుమార్ భయపడి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటారు. సో ఏ కాలు నాది క్లయింట్ కాలో, ఏ కాలు మీడియా సోదరుడి కాలో, ఏ కాలు మాకు తెలిసిన వాళ్ళ కాలో, మిత్రుడి కాలో, ఏ కాలు బెదిరింపుడు. పాపం చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు కదని టక్కుమని ఫోన్ ఎత్తానంటే వాళ్ళ పంచాంగం మొదలు పెడతారు. సో ఒక్క నిమిషం. సో నేను ప్రజల కోసం ప్రశ్నించడానికి ఉన్నప్పుడు నిత్యం ప్రజల కోసం అందుబాటులోనే ఉంటా. అయితే ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నప్పుడు నా కింద పిఎల్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, మల్లికార్జున, కృష్ణ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరితోటి కలిసి వచ్చి విజయవాడ ఆఫీస్లో కలవడానికి ఐఎమ్ 24/7 నేను అవైలబిలిటీలో ఉంటాను. అయితే ఫోన్లో కలవాలి అంటే మాత్రం కొంచెం కష్టమైనటువంటి విషయం. నాకున్న డిఫికల్టీస్ నాకు. కాబట్టి ఆర్టికల్ 341, 342 ప్రకారం ఎవరిని ఆ లిస్టులో నుంచి బయటకు తీయాలన్నా, ఎవరిని ఆ ఎస్సీ కేటగిరీలో పెట్టాలి అన్నా ఇది కేవలం రాష్ట్రపతి యొక్క డొమైన్లో ఉన్నటువంటి అంశం. సో రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎస్సీలని బీసీసీల్లో చేర్చడం, బీసీసీఎల్ని తీసుకొచ్చి ఎస్సీలో చేర్చడం ఎవడి తరం కాదు. సో ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతికి మాత్రమే స్పష్టమైనటువంటి అధికారం ఉన్న కారణంగా ఏ కమ్యూనిటీ కూడా బీసీల్లో చేరుస్తారనే అపోహలు పడవసరం లేదు. అది పడాలి అంటే అది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎట్లా సార్ కమ్యూనిటీ? అవును లేదా పోలీసులు వైఎస్ఆర్సీపీకి మీరు చూసారా? వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ వైఎస్ఆర్సీపీ, బట్ అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ వైఎస్ఆర్సీపీ. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మేము కలిసి పోరాటం చేసాం. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ విత్ తెలుగుదేశం పార్టీ. పార్టీ అధికారంలోకి మారిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మాకు శత్రువులు అయిపోతారు. సో ఏదేమైనా చట్టం ముందు ఆల్రెడీ ఈ కేసు ఉంది సార్. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం నవంబర్ లోపు జడ్జిమెంట్ రావాలి. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. లెట్ ఇట్ బి. నేను దానికి ఒక రూపం ఇది లేదు కాబట్టి నేనేమి కామెంట్ చేయను. కానీ ఒకటైతే మాత్రం చెప్తా, కులం అనే దానికి
వివక్షత అనే దానికి ఒక రూపం లేదు. ఇది కట్టడి చేయాల్సింది రాజకీయ నాయకులు. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా. కైకలూరు కాన్స్టిట్యున్సీలో సార్ ఇదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, ఒక అబ్బాయి తిరునాళ్ళల్లో వినాయక ఊరేగింపు వెళుతుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినట్టు ఒక అబ్బాయి హార్న్ కొట్టాడు. 10 మంది బయటకు వచ్చి, ఇది ఎఫ్ఐఆర్ వర్షనే, లోకల్ వర్షన్ వేరుంది, మళ్ళీ నేను దానికి వెళ్ళటం, నేను చట్టం ప్రకారం మాట్లాడే వ్యక్తిగత ఎఫ్ఐఆర్ వర్షన్ చెప్తా. హార్న్ కొట్టాడు అని, హార్న్ కొడతావరా నా కొడక అని వచ్చి ఆ కుర్రోడిని కత్తితోటి 4 పోట్లు పొడిచారు. 11 ఇంచుల కత్తి పోటు దిగి అబ్బాయి హాస్పిటల్ అయ్యారు. ఈ అబ్బాయిని అరెస్టు, పొడిచిన 11 మంది అరెస్ట్ చేయమంటే ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయాల. సరే, మొత్తానికి అటు తిరిగి ఉద్యమ సంఘాలు, దళిత సంఘాలు అందరూ వెళ్ళటం వల్ల అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి 1 నుంచి 11 మంది 3వ రోజు బెయిలు మీకు ప్రాసిక్యూషన్కి అబ్జె. ఎందుకు ప్రాసిక్యూషను? ఆయన పేరు శ్రీనివాసరావు, ఆయన తీసుకోండి. చివరికి ఏ స్టేజ్కి వచ్చారు అంటే, బాధితుల దగ్గరికి ఈ 11 మంది కుటుంబాలు వచ్చి కాళ్ళు పట్టుకొని, మీరు శ్రవణ్ కుమార్ని పెట్టుకోమాకండి, ఆయన ఉంటే మాకు బెయిల్ రావట్లేదని 50 రోజుల తర్వాత నన్ను వకాలత్ నా దగ్గర నుంచి 4వ బెయిల్కి రాకుండా, నన్ను కోర్టుకి రాకుండా మీరు వెళ్ళొద్దండి, మేము రాజీ పడ్డామని చెప్పిన తర్వాత నేను వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఈ రోజు వరకు అండి, ఇది జరిగి 9 నెలలు 8 నెలలు అవుతుంది, కనీసం అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా, అంటువర్డ్ ఇన్సిడెంట్ కూడా జరగల. కారణం ఏంటి చెప్పినా, చట్టం ఎక్కడైతే స్పష్టంగా పనిచేస్తుందో అక్కడ భయం ఉంటుంది. మీరు ముందు జరిగినటువంటి సామాజిక వెలివేతలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఒక 10 మందిని అరెస్ట్ చేసి లోపలేసినట్టయితే రెండో ఇన్సిడెంట్ జరిగేదా? మల్లం గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కొత్తపల్లిలో మీరు యాక్షన్ తీసుకున్నట్టు జరిగేదా? ఇప్పుడు నిన్న శ్మశాన వాటికలో జరుగుతున్న ఇన్సిడెంట్ తర్వాత వేరే ఇన్సిడెంట్ జరిగితే జరిగేదా? చట్టం అనేది ఎక్కడైతే చులకనగా అవుతుందో అక్కడ వివక్ష వస్తుంది. దానికి మనువాదమో ఇంకోటో సంబంధం లేదు. సో కాబట్టి చట్టం దృష్టిలో పనిచేయాలి, చట్టంగా పనిచేయాలనేది నా రిక్వెస్ట్.